ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్పిటల్కి వెళ్దాం రండి పిన్ని. మీరెందుకు వచ్చారు? పార్టీ అప్పుడే అయిపోయిందా? లేదు పిన్ని, పార్టీ మధ్యలోనే వచ్చేసాం. ఎందుకు? మీకు హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వస్తే వెంటనే బయలుదేరి వచ్చాం. నాకు స్ట్రోక్ రావడం ఏంటి? ఎవరు చెప్పారు? సీత ఫోన్ చేసి చెప్పింది పిన్ని. పదండి పిన్ని, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ ఏంట్రా? పిన్నికి స్ట్రోక్ వచ్చింది డాడ్. మాకు తెలియకుండా మహాకి స్ట్రోక్ ఎప్పుడొచ్చింది? స్ట్రోక్ వస్తే వదిన ఇలా ఉండదు కదా రామ్. మరి సీత నాతో అలా చెప్పింది. సీత నీతో అబద్ధం చెప్పింది రామ్. నాకు ఏ స్ట్రోకు రాలేదు. కావాలని మిమ్మల్ని పార్టీలోంచి ఇంటికి రప్పించింది. అసలు ఏం జరిగింది రామ్? నేను మధు గారు పార్టీలో ఉన్నాం డాడీ. అప్పుడు కూల్ డ్రింక్ తీసుకోండి మధు. హే రామ్, డ్రింక్ చేసే ముందు చీర్స్ చెప్పుకోవాలి రామ్. జస్ట్ కూల్ డ్రింక్ మ్యాన్. ఏ డ్రింక్ అయినా చీర్స్ కంపల్సరీ. డూ ఇట్ మ్యాన్. మేడం డూ ఇట్. సారీ రామ్ గారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓ షిట్. ఏమైంది రామ్ గారు? మీటింగ్లో ఆఫ్ చేసిన ఫోన్ని ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు. నేను కూడా. ఇన్ని మెసేజెస్ వస్తున్నాయేంటి? సీత చాలాసార్లు కాల్ చేసింది. మనం ఇలా పార్టీకి వచ్చామని అది టెన్షన్ అవుతూ ఉంటుంది. లేదండి, ఏదైనా అర్జెంట్ అయితేనే సీత కాల్ చేస్తుంది. చెప్పు సీత. ఏవండి, మీరు వెంటనే ఇంటికి రండి. ఏమైంది? మీ పెన్నికి గుండెపోటు వచ్చింది. వాట్? పరిస్థితి సీరియస్ గా ఉంది. త్వరగా రండి. వస్తున్నాను. మధు గారు, మా పిన్నికి హార్ట్ అటాక్ వచ్చిందంట. మనం వెంటనే వెళ్ళాలి. పదండి. అది జరిగింది. పిన్నికి ఏమైందోనని మేము వచ్చేసాం. మీరు పార్టీలో ఉండకూడదని సీత కావాలనే ఇలా చేసింది. నాకు హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి మిమ్మల్ని రప్పించింది. అసలు నీకు బుద్ధుందా సీత? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? పిన్ని మీద జోక్ వేస్తావా నిన్ను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.